హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను. ఏంటంటే మన ఇంట్లో ఓల్డ్ జీన్స్లు ఉంటూ ఉంటాయి కదా, సో అవి మనం పడేస్తూ ఉంటాము. అలా కాకుండా దాన్ని చిన్నపిల్లలకి ఒక 4 to 5 years బేబీస్ వరకు మనం యూస్ చేయొచ్చండి. స్కర్ట్ లేదంటే మిడ్డీ కింద ఎలాగా కన్వర్ట్ చేయొచ్చో చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ చూసారు కదా, లాస్ట్లో అంటే జీన్స్కి కింద భాగాన నేను ఇక్కడ మార్క్ చేసుకుని కట్ చేసేస్తున్నాను. అపార్ట్మెంట్కి అవసరం లేదు, ఎందుకంటే దళసరిగా ఉంటుంది కదా, సో అపార్ట్మెంట్కి అవసరం లేదు. దాని తర్వాత మనం మెజర్ చేసుకుందాము. చాలా ఈజీ అండి, డెత్ ఈజీ. మీకు అంటే మిడ్డీ చూడగానే ఏమో కష్టం అనిపిస్తుంది, కానీ కుడితే మాత్రం చాలా ఈజీ. అలాగే పై భాగాన్ని కూడా మనకి పైన పార్ట్ కాకుండా ఈవెన్గా ఉన్నంత వరకు కూడా ఇలాగ మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుందాము. ఇంకా పై పార్ట్ మనకు అవసరం లేదండి, ఓన్లీ కింద పార్ట్తో మనం మిడ్డీ అనేది తయారు చేద్దాము, ఐ మీన్స్ కట్ అనేది తయారు చేద్దాము. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ మనం పక్కన పెట్టేసుకొని ఇంకొక పార్ట్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం లాగితే వచ్చేస్తుందండి. దీన్ని మనం ప్రత్యేకించి కుట్లన్నీ అవసరం లేదు, ఎందుకంటే జీన్స్ క్లాత్ కదా, దళసరిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా లాగితే వచ్చేస్తుంది. లాగేసిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పరుచుకున్న తర్వాత ప్యాంట్ కింద భాగం నుంచి ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కాకుండా ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఇంచుమించుగా 6 వచ్చిందండి, ఒక్కొక్కసారి 6.5 వస్తుంది. సో ఎంత వచ్చినా కూడా అది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా నాకు 6.5 వచ్చిందండి. సో 6.5 వరకు నేను చివరి వరకు మార్క్ చేసుకుంటున్నాను. మనకి ఎందుకంటే ఈవెన్గా కట్ చేసుకోవడం కోసం నాకు కింద భాగం 6.5 వచ్చిందండి. సో పై వరకు కూడా 6.5కి నేను మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని స్కేల్ సహాయంతో, లేదు మీరు డైరెక్ట్గా పెట్టేసుకున్నా పర్వాలేదు, ఒక లైన్ డ్రా చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి. అటు సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని, అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి. సో ఇది మధ్యలో ఉన్న పార్ట్ ఏంటంటే మనకి ఫ్రిల్స్కి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక పార్ట్ ఉంది కదండి, దాంట్లో ఒక పార్ట్ వచ్చేసి ఫ్రిల్స్కి, అలాగే ఇంకొక పార్ట్ వచ్చేసి పైన మనకి బెల్ట్ భాగానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కట్ చేసుకునేది పక్కన పెట్టేసుకొని ఇంకొక పార్ట్ ఉంది కదండి, సో ఆ పార్ట్ కూడా తీసుకుని నేను ఇందాక ప్యాంట్ని ఏ విధంగా అయితే చేత్తో లాగేస్తే వచ్చేసిందో అలా లాగేసి నేను ఇలా 2 పార్ట్స్ కింద కట్ చేసేసాను. ఇలా కట్ చేసేసిన తర్వాత ఒక పార్ట్ వచ్చేసి నేను పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకొక పార్ట్ నేను పైన బెల్ట్ అంటే మనం ఎలాస్టిక్ వేసేది ఉంటుంది కదా, సో అది, అలాగే కింద పార్ట్ మధ్య వరకు ఫ్రిల్స్ కాకుండా ఉన్న పార్ట్ ఉంది కదా, సో దానికోసం అనమాట. ఇప్పుడు ఇది కూడా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని, ఎప్పుడైనా సరే తక్కువ ఉన్న సైడ్ మనం కొలుచుకోవాలండి. ఇటు సైడ్ నేను చూసుకుంటే నాకు 8 ఇంచులు వచ్చింది. సో 8 ఇంచులకి మనం మార్క్ చేసుకుంటూ ఉండాలి. మార్క్ చేసుకుని ఈవెన్గా మనం కట్ చేసుకోవాలి, ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం కట్ చేసేసుకోవాలి. అలాగే దీని లెంత్ వచ్చేసి నాకు 16 వచ్చిందండి. ఎంత ఉన్నా కానీ అలా ఉంచేయచ్చు, ఎందుకంటే మనం ఎలాగ ఎలాస్టిక్ పెట్టేస్తాం కదండి. సో బేబీస్ హిప్ సైజ్ ఎంత ఉందో చూసుకుని ఆ ఎలాస్టిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం ఎంత ఉంటే అంత మనం ఉంచేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్, ఇంకొక పార్ట్ మనం పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకుని ముందు మనం 2 కట్ చేసుకున్నాం కదండి, సేమ్ దాన్ని దీని మీద పరుచుకొని సేమ్ అది ఎలా ఉందో అదే విధంగా అంతే లెంత్ తోటి మనం కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ 2 కట్ చేసుకున్నాం, ఆ 2, అలాగే ఇప్పుడు కట్ చేసుకునేది 3. ఈ 3 కూడా మనం కింద బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ పెట్టడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇందాక మనకి 16 లెంత్ వచ్చింది కదండి, అది వచ్చేసి మనకి పైన బెల్ట్కి యూజ్ అవుతుంది.
ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు 3 పార్ట్స్ వచ్చాయి. ఇప్పుడు మనం వీటిని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, అదేవిధంగా మనం ఇలాగా నిలువుగా మనం కలిపేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో అది ఎలా అనేది చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నిలువుగా కూడా 3 పార్ట్స్ని మనం ఫస్ట్ జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి ఎందుకంటే 3 పార్ట్స్ కాబట్టి. ఇలా 3 కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి మనం బెల్ట్ కోసం ఒక పార్ట్ తీసుకున్నాం కదండి, దాన్ని తీసుకుని ఎలాస్టిక్కి సరిపడా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. మీకు మెజర్మెంట్స్తో చెప్పాలంటే ఒక 2 ఇంచుల వరకు మీరు ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఇది బెల్ట్ కోసం తీసుకున్న పార్ట్ అండి. దీన్ని ఒకసారి ఇలా మడత పెట్టేసుకొని దాని తర్వాత ఎలాస్టిక్కి సరిపడా ఒక 2 ఇంచులు లేదంటే 1.5 వరకు ఇలా మడత పెట్టేసుకుంటే దీని లోపల మనం ఎలాస్టిక్ అనేది పెట్టచ్చు. అంతే, మనకి ఈ పై పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందాక ఫ్రిల్స్ కోసం 3 భాగాలు మనం అటాచ్ చేసుకున్నాం కదండి, దానికి ఏదో ఒక వైపున మనం రాంగ్ సైడ్ మడత పెట్టుకొని కుట్టుకోవాలి. చిన్నగా మనం మడత పెట్టుకుని కుట్టుకుంటాం కదా, సో అదేవిధంగా కుట్టేసుకోవాలి. నేను మీకు ఇంకా ఇంత వివరంగా పదే చెప్తున్నప్పుడు ఏంటంటే చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుందండి. బట్ మీరు కట్ చేసుకుని కుట్టడానికి గట్టిగా అంటే ఒక 1/2 అవర్ మించి పట్టదు. సో చాలా అంటే చాలా ఈజీ మెథడ్, ఎందుకంటే పెద్ద మెజర్మెంట్స్ ఏమీ ఉండవు. అది ఈవెన్గా మనం కట్ చేసేసుకుని ఓన్లీ బేబీ హిప్ సైజ్ చూసుకొని ఎలాస్టిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఒకవైపున నేను మడతపెట్టి కుట్టేసుకున్న తర్వాత రెండో వైపు ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకోండి ఫ్రిల్స్ పెట్టడం కోసం. బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ కాబట్టి ఖచ్చితంగా మనం ఇలా దీనికైతే మాత్రం మార్క్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈవెన్గా వస్తాయి, లేకపోతే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా వచ్చేస్తుంది. అయితే రాంగ్ సైడ్ మీరు మార్క్ చేసుకోవాలండి, మనం రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి ఆ ఫ్రిల్స్ అనేవి. సో ఇక్కడ ఇలా 2 ఇంచులకి మీరు మార్క్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ, ఏం లేదు, మనం మార్క్ చేసుకున్నాం కదండి 2 ఇంచెస్కి. సో ఫస్ట్ది వదిలేసి రెండో దాని నుంచి ఎదరికి ఒకసారి ఫోల్డ్ చేయాలి, వెనక్కి ఒకసారి ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మీకు నేను చెప్పేదానికంటే కూడా చూస్తుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇటు సైడ్ ఒకసారి నేను ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసేసి కుట్టేసిన తర్వాత రెండో వైపు మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఒకసారి అటువైపు ఫోల్డ్ చేస్తే ఒకసారి ఇటువైపు ఫోల్డ్ చేయాలి. సో అంతే, చాలా ఈజీ. సో ఫోల్డ్ చేసేటప్పుడు మార్క్కి కలిసేలాగా మనం ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈవెన్గా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మార్క్ చేశాను కదా, సో అక్కడికి అలా వచ్చేలాగా నేను పెట్టుకున్నాను. ఇదే విధంగా లాస్ట్ వరకు మనం పెట్టేసుకోవడమేనండి. మామూలు ఫ్రిల్స్ అయితే ఏంటంటే ఒక ఫ్రిల్ మీద ఇంకొక ఫ్రిల్ ఎక్కిస్తాం, అంటే ఒక కుచ్చు మీద ఇంకొక కుచ్చు ఎక్కిస్తాం కదా. బట్ ఇది అలా కాకుండా సైడ్కి పెడతామన్నమాట, బాక్స్ లాగా రావడం కోసం. సో అంతే, చూసారు కదా, ఈ విధంగా మొత్తం లాస్ట్ వరకు కూడా నేను ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఎదురుకి వెళ్ళి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి అటు ఒకసారి ఇటు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం బెల్ట్ పార్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని అదేవిధంగా కింద ఫ్రిల్స్ని కూడా రెండింటిని కూడా అటాచ్ చేసేసుకోవడమే. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం రైట్ సైడ్కి తిప్పుకొని అనగడం కోసం ఫ్రిల్స్కిను అలాగే బెల్ట్ పార్ట్కి మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి ఫ్రిల్స్ అనేవి అణిగి ఉంటాయి, లేకపోతే మిడ్డీ బాగోదు. కింద పెట్టిన ఫ్రిల్స్ అనేవి కూడా లెగిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకు కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. చూసారు కదా, మనం కట్ చేసుకున్నటువంటి ఫస్ట్ 2 పార్ట్స్ అలాగే లాస్ట్లో కట్ చేసుకున్న 1 పార్ట్ కింద వచ్చింది.
బెల్ట్ పార్ట్ వచ్చేసి పైన వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎలాస్టిక్ తీసుకున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బేబీ హిప్ వచ్చేసి 16 ఉందనుకోండి ఎగ్జాంపుల్గా, మీరు దాంట్లో ఒక కనీసం 3 నుంచి 4 ఇంచులు తగ్గించుకుని ఎలాస్టిక్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలాస్టిక్ కాబట్టి సాగుతుంది కదా, సో 3 నుంచి 4 ఇంచులు కట్ చేసుకోండి. సో అంతే అండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇలా రాంగ్ సైడ్లో ఫోల్డ్ చేసేసుకొని సైడ్ని మనం అటాచ్ చేసేసుకుంటే బేబీస్ కట్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. నేను కలుస్తాను ఒక మంచి వీడియోతో. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.